జగిత్యాల మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ వ్యవహారంలో గందరగోళం ఏర్పడింది. కౌన్సిలర్ టికెట్ కోసం జీవన్ రెడ్డి అనుచరుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డుకున్నారు నాయకులు. దీంతో కూడా ప్రమాదం తప్పింది. 16వ వార్డు ఎస్సీ జనరల్ గా రిజర్వ్ అయింది. కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు బొల్లి శేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడికే టికెట్ ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో మనస్తాపానికి గురై జీవన్ రెడ్డి నివాసం ఎదుట బొల్లి శేఖర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారంటూ బొల్లి శేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీ ఫామ్ల పంపిణీపై స్పష్టత రాకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. టికెట్ల వ్యవహారంతో కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయ వేడి కొనసాగుతూ ఉంది. అనేక సమస్యలు అనేక విధాలుగా కూడా నేను ఇక్కడికి వచ్చేసరికి పుకారుగా ఎన్నో రకాలుగా అంటున్నారు, నన్ను అడుగుతున్నారు. అలాంటిది ఏం లేదు. నాకు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉన్నది. నేను 20 సంవత్సరాల నుంచి పనిచేసిన పార్టీ కాబట్టి కొత్తగా మా పక్కకు ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఎన్నో వార్డు? 16 వార్డు నుంచి నేను ఎస్సీ జనరల్ అయింది కాబట్టి పోటీ చేస్తాను. వారం రోజుల నుంచి కూడా ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నా. పూర్తి నమ్మకం మా జీవన్ రెడ్డి గారి మీద ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. జీవనన్న గారి నాయకత్వం. ఈ రోజు ఏమైంది జీరెడ్డి సభ ఇంటికాడ రేపు ఉన్నది కాబట్టి మరి ఇంకా ఏం జరుగుతుంది ఏందని కొంచెం లోపల ఉంటుంది కదా. 20 సంవత్సరాల నుంచి పనిచేసి ఎవరెవరికి అవకాశాలు అని ఆ పార్టీ జెండా వాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం. ఎక్కడ చూస్తే అక్కడ గ్రూపులలో నేనే కాంగ్రెస్ పార్టీ మనిషిని అంటున్నారు. మేము 20 ఏళ్ళ వస్తుంది, 30 ఏళ్ళ వస్తుంది పార్టీకి సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలు ఉన్నాయి. మా కుటుంబాలే కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే మా కుటుంబం. కాంగ్రెస్ పార్టీ పూర్తి నమ్మకం ఉన్నది. మాకు అవకాశం వస్తుందని చెప్పి నోటుకున్నారు సార్. కొంచెం సార్ దగ్గర మనం కొంచెం బాధ వ్యక్తం చేసిన దాన్ని బయటకు వచ్చేసరికి ఇక ఏదేదో దాన్ని రోమర్ తయారు చేశారు సార్. దాదాపు వారం నుంచి ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కౌన్సిలర్ టికెట్ కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి ఘటన జగిత్యాల మున్సిపాలిటీలో చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ సంజయ్, అలాగే జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే జీవన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తా ఉన్నాడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పైన. ఎందుకంటే గతంలో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు వదిలిపెట్టి కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు ప్రధాన ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన గాంధీ భవన్ సాక్ష్యంగా చేసిన పరిస్థితిని అందరికి తెలిసిన విషయమే. సో దాంట్లో భాగంగానే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా జీవన్ రెడ్డి అనుచరుడు బొల్లి శేఖర్, ఈయన 16వ వార్డు నెంబర్. సో ఈయనకు సంబంధించి కౌన్సిలర్ టికెట్ ఆశించాడు. సో మరి వస్తుందా రాదా అనే దానిపైన తీవ్ర సంక్షోభం నెలకొంది. సో ముఖ్యంగా ఈ బొల్లి శేఖర్ కు సంబంధించి ఇప్పటికే ఏదైతే సంజయ్ సంబంధించిన ఎవరైతే వేరే అభ్యర్థి ఉన్నారో, సో శేఖర్ ఆయనకు సంబంధించి ప్రచారం చేస్తా ఉన్నాడు. టికెట్ కూడా ఆయనకే వస్తుంది దాదాపు అని కన్ఫర్మ్ అయిపోయింది. సో దాదాపు నేను 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నాను. సో నాకు ఇవ్వకుండా ఒక బీఆర్ఎస్ అనుచరుడికి, బీఆర్ఎస్ సంబంధించిన కొత్త ఎమ్మెల్యే సంబంధించిన అనుచరుడికి ఎట్లా ఇస్తారు అని చెప్పి మనస్తాపానికి చెందినటువంటి ఈ బొల్లి శేఖర్ ఏదైతే ఆయన ఈ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి అయితే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని లాగేసుకొని పెద్ద ఎత్తున ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. సో ముఖ్యంగా ఈ బీఫామ్ విషయంలో పెద్ద ఎత్తున మరి ఇంకా టికెట్లు అయితే రేపు అనౌన్స్ అవుతాయని తెలుస్తా ఉంది. అంటే బీఫామ్లు ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనేది దాదాపు జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా ఏదైతే ఎమ్మెల్యే సంజయ్ ఉన్నాడు, సంజయ్ వర్గానికే ఇస్తారంటూ కూడా, అలాగే అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా భాగంగా బల్మూర్ వెంకట్ మొన్న ఏదైతే జగిత్యాలలో ఒక మీటింగ్ పెట్టి కూడా చెప్పారు, కొత్త పాత అని లేదు, సీనియర్ జూనియర్ అని లేదు. సో అధిష్టానం ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్లు వస్తాయంటూ కూడా ఆయన మొత్తం గాంధీ భవన్ సాక్షిగా, ఏదైతే నిజామాబాద్ లో ఉన్నటువంటి గాంధీ భవన్ కాంగ్రెస్ భవన్ సాక్షిగా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఇవన్నీ చూసినటువంటి పరిణామాలు చూసినటువంటి కార్యకర్తలు, ఇటు నాయకులందరూ కూడా దాదాపు జీవన్ రెడ్డికి సంబంధించిన వర్గం ఏదైతే ఉందో
ఆయన సీనియర్ నేత. ఆయన కూడా చాలా సీనియర్లు, ఆయన వెన్నంటే నడిచిన చాలా మంది సీనియర్లు కూడా చాలా తీవ్ర ఆందోళనకు గురవుతా ఉన్నారు. మరి దీనికి మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా మరి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తది? ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. మరి కొంతమంది రెబల్స్ గా నిలబడే అవకాశం ఉంది. మరి రెబల్స్ గా నిలబడితే పరిస్థితి ఏంటి, తారుమారు అవకాశం ఉంటది. కాబట్టి మరి ఏంటి అనే దానిపైన కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఒక సగటు కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకైతే అన్యాయం జరుగుతుందని అయితే నిజామాబాద్ లో పర్టికులర్ గా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎస్, స్టే విత్ us సతీష్, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక జగిత్యాల మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగాయి. కొంతసేపు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్ వ్యవహారంతోనే ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పటి నుంచో కూడా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా తమకు టికెట్ రావాలని ఆశిస్తున్న క్రమంలో కూడా ఈ గందరగోళ వాతావరణం అయితే నెలకొని ఉంది. ముందుగానే అంటే టికెట్ వేరే వ్యక్తికి వెళ్ళిపోతుంది అని ఒక ఆందోళనలో కూడా కౌన్సిలర్ టికెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి జీవన్ రెడ్డి అనుచరుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. 16వ వార్డు ఎస్సీ జనరల్గా రిజర్వ్ అయింది. కౌన్సిలర్గా పోటీ చేసేందుకు బొల్లిశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడికి టికెట్ ఖాయమంటూ జోరుగా ప్రచారం సాగింది. ఇక దీంతోనే 20 ఏళ్లుగా కూడా పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి తనకు టికెట్ దక్కలేదు అంటూ కూడా ఒక మనస్తాపానికి గురే జీవన్ రెడ్డి నివాసం ఎదుట బొల్లిశేఖర్ ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారంటూ బొల్లిశేఖర్ మీడియా ముందు కూడా తన ఆవేదనని వెళ్ళగక్కారు. ఇక వేరే వాళ్ళకి టికెట్ వెళ్తుందన్న క్రమంలో కూడా తాను కొంత ఎమోషన్ అయినట్లు కూడా ఆ క్రమంలో కూడా వెళ్ళిన తర్వాత తనకు టికెట్ వస్తుందన్న నమ్మకం తనకు ఉన్నట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేయదని నమ్ముతున్నానంటూ కూడా తాను వ్యాఖ్యానించినటువంటి బొల్లిశేఖర్ మాటలను మనం విన్నాం.